అస్సలాము అలైకుం నమస్తే అందరికీ కోయట్ ఆంధ్ర తెలుగు న్యూస్కు స్వాగతం. ఈ రోజు కోయట్ ముఖ్యాంశాలు. కోయట్లో ఈరోజు తెల్లవారుజామున 6th రింగ్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈ 6th రింగ్ రోడ్లో వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ సంఘటన చోటు చేసుకునింది. గాయపడిన వారిని క్షత్రగాతులను ఆసుపత్రికి తరలించగా ఈ మృతి చెందిన వారిని సంబంధిత అధికారులకు అప్పగించి కేసు పైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోయట్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలను చూసి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ముబారికియా నగల దుకాణంలో ఒక మహిళ దొంగతనానికి పాల్పడుతుండగా రెడ్ హ్యాండెడ్గా దుకాణ యజమాని పట్టుకొని సాలిహా పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆవిడను అరెస్ట్ చేయడం జరిగింది. ఈవిడ గతంలో కూడా మిష్రఫ్లో జరిగిన ఒక ఫేర్లో ఇది బంగారం ఫేర్లో ఈ దొంగతనాలు పాల్పడింది. అలాగే 2 లక్షల దినాలు విలువైన బంగారం కేసులో దొంగలించిన కేసులు హవల్లీ అధికారులు ఈవిని మరొక మహిళతో గత కొద్ది రోజుల క్రితమే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈవిడ కొద్ది వారాల క్రితమే బెయిల్ పైన విడుదలయ్యింది. మళ్ళీ ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతుండటంతో అధికారులు ఈ వరుస దొంగతనాల పైన క్షుణ్ణంగా షాపులలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోయట్లో భారత రాయబారిగా పరిమిత త్రిపాఠి నియామకులయ్యారు. ఈవిడ 2001 IFS బ్యాచ్ చెందిన ఆవిడ. ఈవిడ కోయట్కి భారతదేశానికి సంబంధించిన రాయబారిగా నియమితులయ్యారు. త్వరలోనే ఈవిడ ఛార్జీలు తీసుకున్నారు. ఇంతకుముందు ఆదర్శ్ ఫైకా గారు ఉండేవారు. ఆయన కెన్యా దేశానికి బదిలీ చేయడం జరిగింది. ఆయన స్థానంలోనే పరిమిత త్రిపాఠి గారు నియమితులయ్యారు. కోయట్లో కొత్త కార్మిక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక ప్రవాస కార్మికుడికి అనుకూలంగా కోయట్ తీర్పు ఇచ్చింది. యజమానికి 5,000 దినాలు జరిమానా విధించడం జరిగింది. ఈ కేసు పూర్తి వివరాలు ఏంటంటే, కొత్తగా కోయట్లో కార్మిక చట్టం వచ్చింది అనేది ఒకటి అమల్లోకి వచ్చింది. దీంట్లో ఆర్టికల్ 19 ప్రకారం, ఈ చట్టంలోని ఆర్టికల్ 19 ప్రకారం యజమాని అంతర్గత వివరాల మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా విదేశీయులను నియమించుకోవడం, అలాగే ఆ కార్మికునికి బలవంతంగా వేరే 3వ వ్యక్తి దగ్గర పని చేయమని బలవంతం చేయడం, లేదా చెప్పిన పని కాకుండా వేరే పని చేయించడం, జీతాలు ఇవ్వడంలో విఫలం అవ్వడం, ఇటువంటి ఏదైనా అయితే శిక్షార్హత. దీనికి సంబంధించి ఈ కేసులో కోర్టు యజమానికి 5,000 దినాలు జరిమానా విధించడం జరిగింది. డ్రగ్స్ కేసులో అధికారి అరెస్ట్. ఇంట్లో గంజాయి మొక్కలు స్వాధీనం. ముబారక్ కబీర్ గవర్నరేట్లో ఒక పోలీస్ అధికారి ఇంట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారనే ఆరోపణ పైన జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోల్ సోదాలు నిర్వహించగా గంజాయి మొక్కలు, అలాగే ఇది పంపిణీకి సిద్ధంగా ఉన్న పలు ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఆ అధికారిని అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు అప్పచెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ప్రతిరోజు ఇలాగే మీకు కోయట్లో జరిగే ముఖ్యాంశాలన్నీ తెలియజేయడానికి కృషి చేస్తాం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.